అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు. అంటే 45 రోజుల్లో 12 మంది మీద, 12 మంది విమెన్, 12 మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు. కొన్ని చోట్ల హత్యలు, అత్యాచారాలు, కొన్ని చోట్ల అత్యాచారాలు. 45 రోజుల్లో 12 మంది మీద. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది. 1,40,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరికి 5 సార్లు ఫోన్ షేక్ చేసినా, లేకపోతే SOS బటన్ నొక్కితే చాలు, వెంటనే వాళ్ళకి ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని. వాళ్ళు కన్నా ఫోన్ ఎత్తకపోతే 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి ఆ అక్క చెల్లెమ్మను సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి అడిగే పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ వైఎస్ఆర్సీపీ హయాంలో. ఈరోజు లాలెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దిశ యాప్ ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే అది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, దిశ యాప్ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. దిశ పోలీస్ స్టేషన్లు ఏమైనా పట్టించుకోరు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమైనా పట్టించుకోరు, ఎలా పనిచేస్తూ ఉందో పట్టించుకోరు. ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఇవన్నీ కూడా.